జెరోదా CEO నిఖిల్ కామత్ ఈ మధ్య పాడ్కాస్ట్లు చేస్తున్నారు. అవి చాలా పాపులర్ అవుతున్నాయి. మోస్ట్లీ ప్రపంచంలో టాప్ లీడర్స్, వాళ్ళు బిజినెస్ లీడర్స్ అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, లేదా ఇండివిజువల్స్ ఎవరైతే బాగా పేరు గడించారు రకరకాల ఫీల్డ్స్లో వాళ్ళు అవ్వచ్చు. WTF వాట్స్ ద ఫ్యూచర్ అని చెప్పి ఆయన ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఆ పాడ్కాస్ట్లో రీసెంట్గా నవంబర్ 30వ ఎలాన్ మస్క్తో చేసిన పాడ్కాస్ట్ రిలీజ్ చేశారు. అది ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఇప్పటి వరకు కూడా జెరోదా CEO AR రెహమాన్, రఘురామ్ రాజన్, బిల్ గేట్స్, నారాయణమూర్తి గారు, క్రిస్టోఫర్ లక్సన్, కుమార మంగళం బిర్లా, ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా నంద నీలేకని, ఇలా చాలా మందితో చేశారు. కానీ ఎలాన్ మస్క్తో చేసిన ఈ పాడ్కాస్ట్ మాత్రం ఎక్కువ ట్రెండ్ అవుతుంది. అసలు ఈ పాడ్కాస్ట్లో ఏం చెప్పారు ఎలాన్ మస్క్, ఆయన ఇచ్చిన సూచనలు ఏంటి ప్రపంచానికి, భవిష్యత్తుగా ఒకసారి చూద్దాం. ముందుగా ద న్యూ ఎంటర్‌ప్రెన్యూర్ రూల్ అనమాట. కొత్తగా ఆయన ఒక రూల్ చెప్పారు. ఎప్పుడు కూడా బిజినెస్ చేసేటప్పుడు, ఎంటర్ప్రైజ్ చేసేటప్పుడు, లేదా నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్ అవుతున్నప్పుడు డోంట్ చేజ్ మనీ, చేజ్ యూస్ఫుల్నెస్. డబ్బుల కోసం ఏ పని స్టార్ట్ చేయకూడదు. మనీ అనేది బై ప్రోడక్ట్ అనమాట. రియల్గా సమాజానికి ఉపయోగపడే, చాలా ఉపయోగపడే, సొసైటీకి బెనిఫిట్ అయ్యే, ఒక వాల్యూ యాడ్ చేసే ఒక మంచి పని నువ్వు చేయి, ఆటోమేటిక్గా డబ్బులు వాటి వెనకాలబడి అవే వస్తూ ఉంటాయి. సో క్రియేట్ ఇన్నోవేషన్స్, డూ సంథింగ్ గ్రేట్ టు ద సొసైటీ. ఏదైతే ఎక్కువ యూస్ఫుల్ ఉందో ఆ ప్రోడక్ట్ తయారు చేయి. మనీ అనేది బై ప్రోడక్ట్ అవుతుందని చెప్పారనమాట. అదేవిధంగా మనీ అనేది ఒక యూస్ఫుల్నెస్ క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఎప్పుడు కూడా మనీయే మోటివేషన్ అయితే ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ తొందరలో నువ్వు పిచ్ చేసేస్తావని కూడా ఎలాన్ మస్క్ చెప్పొచ్చారనమాట. రియల్ వాల్యూ కనుక క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మనీ వచ్చేస్తాయి. ఫోకస్ ఆన్ యూస్ఫుల్నెస్, నాట్ ఆన్ క్యాష్ అని చెప్పారనమాట. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ అని చెప్పింది ద గ్రైండ్ ఈజ్ నాన్ నెగోషియబుల్. అంటే నువ్వు ఒకసారి ఒక స్థాయిలో ప్రపంచంలో చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలి అనుకుంటే, నువ్వు ఏదైనా ప్రపంచంలో గొప్పగా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా లాంగ్ అవర్స్ వర్క్ చేయాలి. అంటే దీర్ఘకాలం, చాలా లాంగ్ అవర్స్, రోజు చాలా 10-15 గంటలు, 20 గంటలు పనిచేయాలి. అంతేకాదు డిఫికల్టీస్ ఫేస్ చేయాలి, ఫెయిల్యూర్ అనే రిస్క్ను కూడా ఫేస్ చేయాలి. మనం చూస్తే ఎలాన్ మస్క్ 2008లో అన్నిట్లో లాసెసే. ఆయన రాకెట్స్ ఫెయిల్ అయిపోయినాయి, బిజినెస్ లాసెస్లో ఉన్నాడు, అప్పుల్లో ఉన్నాడు, ఉండటానికి కూడా ప్లేస్ లేదు, తినడానికి కూడా తిండి లేదు. ఆ టైంలో కూడా ఆయన ధైర్యం కోల్పోలేదు అనమాట. అంటే ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి ఒక పార్ట్, లైఫ్లో ఒక పార్ట్. అదేవిధంగా గ్రేట్ కంపెనీస్, ఏదైతే నువ్వు గొప్పగా పెద్ద కంపెనీస్ స్థాపించాలనుకుంటావో, ఇన్సానిటీ అంటే నువ్వు చాలా ఎంత పెద్ద ఫెయిల్యూర్ వచ్చినా ఇన్సాన్గా కష్టపడాలి. వారానికి 100 గంటలు, 120 గంటలు అనేది తప్పదు. టెస్లా కానీ, స్పేస్ ఎక్స్ కానీ క్రైసిస్ పీరియడ్ అప్పుడు తను కూడా, ఎలాన్ మస్క్ కూడా వారానికి 100 గంటల పైనే పనిచేశాడు. ముఖ్యంగా స్ట్రెస్ కావచ్చు, అన్సర్టైన్ పీరియడ్స్ కావచ్చు, ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉన్నా సరే చేయాల్సిందే. సక్సెస్కి షార్ట్ కట్స్ లేవు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి షార్ట్ కట్స్ లేవు. ఓన్లీ లాంగ్ అవర్స్, డిఫికల్ట్ టైమ్స్లో కూడా వర్క్ చేస్తూ వెళ్తాం అనమాట. భవిష్యత్తులో అంటే సమాజంలో మనం చూస్తే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఇవి వచ్చేస్తాయి. దాంతో మనుషులకి పని ఉండదు, పని అనేది ఒక ఆప్షన్ అయిపోద్ది అనమాట. అంతేకాదు ఫ్యూచర్ డిస్ట్రాప్షన్స్ అనేవి చాలా ఫాస్ట్ పేజ్లో మన లైఫ్లోకి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ చరిత్రనే మార్చబోతున్నాయి. వచ్చే 10-20 సంవత్సరాల్లో వర్క్ అనేది ఓన్లీ ఒక ఆప్షన్ కాబోతుంది. మొత్తం AI, రోబోటిక్సే వర్క్ చేస్తాయి. మనిషికి తన నచ్చిన ప్యాషన్తో ముందుకెళ్ళొచ్చు అనమాట. క్రియేటివిటీ కావచ్చు, సోషల్ ఐడెంటిటీ కావచ్చు, తనకు కావాల్సిన హాబీస్ తను చేసుకోవచ్చు. మనకు కావాల్సిన వర్క్ AI చేసి పడుతుంది. ఒక్కసారి AI, రోబోటిక్స్, ఆటోమేషన్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గిపోద్ది. AI విపరీతంగా, అంటే ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి వల్ల విపరీతమైన గూడ్స్ ప్రొడ్యూస్ అవుతాయంట. అంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోద్ది, చాలా చీప్ అయిపోతాయి గూడ్స్ అండ్ సర్వీసెస్. దాంతో ఇన్ఫ్లేషన్ కాదు, డీఫ్లేషన్ వస్తుంది అనమాట. గూడ్స్ చీప్ అవుతాయి, సర్వీసెస్ చీప్ అవుతాయి, మనిషికి ఏది కావాలంటే ఆ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుందంట. అయితే భవిష్యత్తులో AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన తర్వాత వరల్డ్లో పవర్, ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. రోబోస్ నడిపించాలన్నా, ఫ్యాక్టరీస్ రన్ చేయాలన్నా ఎలక్ట్రిసిటీ అంటే పవర్ అనేది చాలా క్రూషియల్ అవుతుంది. పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. అండ్ భవిష్యత్తులో కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా మారిపోతాయంటే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, మోస్ట్లీ మనం ఆడియో కాల్ మాట్లాడుతూ ఉంటాం. అట్లా కాకుండా భవిష్యత్ అంతా కూడా వీడియో ఫస్ట్. ఆ వీడియో కూడా మనుషులు చేసిన వీడియోస్ కాదు, AI చేసిన వీడియోసే ఉంటాయంట. అండ్ హ్యూమన్ ఎమోషన్స్ కూడా చదవగలిగే టెక్నాలజీ వచ్చేస్తాయి. అంటే మనం ఏమనుకుంటున్నాం మనసులో, మన ఫేస్ని బట్టి, మన కళ్ళని బట్టి, మన మనసుని బట్టి ఇమ్మర్సివ్ టెక్నాలజీ, సెన్సరీ టెక్నాలజీ అనేది బాగా ఎక్కువైపోయింది అనమాట. భవిష్యత్తులో మనం అనలిటికల్ రియల్ టైమ్ వీడియోస్, మన ఎమోషన్స్ ఏదైతే ట్రాన్స్లేట్ చేయగలదో అలాంటి వీడియోస్ డైరెక్ట్గా వస్తాయి. అంటే ఒక వీడియో మాట్లాడుతుండగానే మన మనసులో ఉంది, మన ఫేస్లో ఉంది, అవి కూడా బయటకు వస్తాయి అనమాట. మన ఫేషియల్ సిగ్నల్స్ కూడా చదవగలిగేంత శక్తి AIకి వచ్చేస్తంట. అంతేకాదు ఎలాన్ మస్క్ని నిఖిల్ కామత్ ఈ పాడ్కాస్ట్లో క్వశ్చన్ అడిగారు, బిజినెస్ చేయాలా, పాలిటిక్సా, ఏది గొప్ప, మనిషికి ఏది తృప్తినిస్తుంది, అదేవిధంగా దేనిలో ఎవరు ముందుకు వెళ్ళాలని. అయితే ఎలాన్ మస్క్ బ్లంట్గా దీనికి ఆన్సర్ చెప్పాడు, బిజినెస్ క్రియేట్స్ వాల్యూ,
పాలిటిక్స్ ఈజ్ అ జీరో సమ్ గేమ్. పాలిటిక్స్ అనేది మన బ్లడ్ని పూర్తి స్థాయిలో సక్ చేస్తుంది అని చెప్పారనమాట. అసలు నీకు తప్పనిసరి అయితే తప్పితే, అంటే నీకు ఇంకా అదే కావాలంటే తప్పితే పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వద్దు. పాలిటిక్స్ ఈజ్ ఏ బ్లడ్ స్పోర్ట్. పాలిటిక్స్ వల్ల పీస్ కోల్పోతాం అని చెప్పారనమాట. అంతేకాదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద, అదేవిధంగా దీర్ఘకాలికంగా వచ్చే వాల్యుయేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టమన్నారు. డైలీ ప్రైజెస్, డైలీ చార్ట్స్, అంటే రోజు స్టాక్స్ మీద, వీటి మీద ఎక్కువ అబ్సెషన్ గురవద్దని చెప్పారనమాట. అదేవిధంగా ఎలాన్ మస్క్ ఇండియాని చాలా బాగా పొగిడారు. ఇండియా ఇస్ ద బ్రైటెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్ అని చెప్పారనమాట. ఈ భూమి మీదే ఇండియా బ్రైటెస్ట్ ప్లేస్. ఇండియాకి డెమోగ్రఫిక్ స్ట్రెంత్ ఉంది, స్ట్రాంగ్ ఇంజనీరింగ్ టాలెంట్ ఉంది. ఇండియా దాన్ని ఇంకా ఎక్కువ యూజ్ చేసుకోవాలని ఆయన చెప్పారనమాట. దాంతోపాటు ప్రజెంట్ డే ఎడ్యుకేషన్ అనేది అవుట్డేట్ అయిపోయింది. ఏఐ ట్యూటర్స్ వచ్చేస్తాయి. ఏఐ ట్యూటర్స్ పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చేస్తాయి అనమాట. ఎడ్యుకేషన్ అనేది పుస్తకాలు చదవటం కాదు, హ్యాండ్స్ ఆన్, అంటే రియల్ టైం మన ఎక్స్పీరియన్స్ చేస్తూ క్యూరియాసిటీ డ్రివెన్ అండ్ రాట్ లెర్నింగ్ ఉండకూడదని కూడా చెప్పుకొచ్చారనమాట. తర్వాత ఆయన చెప్పిన ఇంకొక పెద్ద పాయింట్ పాపులేషన్ కొలాప్స్. మనం అనుకుంటాం క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పే పెద్ద ఛాలెంజ్ అని, కానీ ఎలాన్ మస్క్ ప్రకారం పాపులేషన్ కొలాప్స్, ఎప్పుడైతే జనాభా తగ్గుదల ఉంటుందో అదే పెద్ద డిజాస్టర్. పాపులేషన్ కొలాప్స్ వల్ల సివిలైజేషనల్ కొలాప్స్ వస్తాయి. ఎప్పుడైనా జనాభా పెంచే ప్రయత్నం చేయాలి. జనాభా పెరిగితే ఆ కలెక్టివ్ కాన్షియస్నెస్ బాగా పెరుగుద్ది. అంతేకాదు మనకి హ్యూమన్ బీయింగ్ అనేవాళ్ళు మల్టీ ప్లానెట్ లివింగ్ ప్రాక్టీస్ చేయాలంటే కేవలం భూమి మీదే కాదు, రకరకాల ప్లానెట్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి, స్పేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఇవన్నీ చేస్తూనే వెళ్ళాలి. దాంతోపాటు ఎలాన్ మస్క్ ఇండియాతో తనకున్న రూట్ గురించి కూడా చెప్పారనమాట. ఆయన లివింగ్ పార్ట్నర్ షివోన్ జిలీస్, ఆవిడ హాఫ్ ఇండియన్ అంట. అంతేకాదు ఆయన కొడుక్కి ఇండియన్ అమెరికన్ ఫిజిసిస్ట్ మరియు నోబెల్ లారియట్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారి పేరు మీద ఆయన ఒక కొడుక్కి శేఖర్ అని కూడా పేరు పెట్టారంట. దాంతోపాటు H1B వీసా అమెరికా పాలసీ మంచిదే, దానివల్ల అమెరికాకి ఎక్కువ లాభం జరిగింది. H1B వీసా అనేది కాస్త మిస్యూజ్ అవుతుంది, కానీ పూర్తిగా పాలసీని ఆపేమని అయితే నేను చెప్పనని చెప్పి కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు టెస్లా, స్పేస్ XAI ఇవన్నీ కూడా మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. దాంతోపాటు ఇండియన్ ఇంజనీర్స్, సైంటిస్ట్, ఎంటర్‌ప్రెన్యూర్స్ వీళ్ళందరూ కూడా చాలా టాలెంటెడ్ అని చెప్పి కూడా ఎలాన్ మస్క్ ఇండియాని పొగిడారనమాట. ఓవరాల్ గా ఎలాన్ మస్క్ పాడ్కాస్ట్ అనేది ఏదైతే నిఖిల్ కామత్ చేశారో అది ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఎలాన్ మస్క్ ఫ్యూచర్ గురించి చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలోకి దూసుకొచ్చేస్తుంది. దాంతోపాటు మనం కొత్త ప్లానెట్స్ ఎక్స్ప్లోర్ చేయాలి, దాంతోపాటు పిల్లల్ని ఎక్కువ కనమని చెప్పారు. అండ్ వీటన్నిటితో పాటు ఎలాన్ మస్క్ ఏం చెప్పారంటే, వెన్ ఎవర్ యూ డూ న్యూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్ చేసేటప్పుడు యూస్ఫుల్నెస్ క్రియేట్ చేయాలి, మనీ కోసమే చేయకూడదు. దాంతోపాటు భవిష్యత్తులో వర్క్ అనేది కేవలం ఆప్షనల్ అయిపోతుందని కూడా ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చారనమాట. అండ్ ఫైనల్లీ పాలిటిక్స్ ఇస్ ఎ బ్లడ్ స్పోర్ట్ అని కూడా పాలిటిక్స్ గురించి చాలా డ్రాస్టిక్ కామెంట్ చేశారు ఎలాన్ మస్క్.